హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ జమాల్. మనం చివరి వీడియోలో కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 years 3 years ఇస్తే మనం దాన్ని ఫార్ములా యూజ్ చేయకుండా సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలో డిస్కస్ చేశాము. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఆ వీడియోని తప్పక చూడండి. ఈ వీడియోలో మనకు 1.5 yearకి 2.5 yearsకి లేకుంటే 1 year ఇచ్చి కొన్ని రోజులు ఇస్తే దాన్ని మనం సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మొదటగా ఒక క్వశ్చన్ తీసుకుందాము. ఫర్ విచ్ ప్రిన్సిపల్ compound amount will be 4,200 for 1.5 years at the rate of 33.1/3% per annum. Interest compounded annually. Find the compound interest and principal. క్వశ్చన్లో మనకు ఒక అమౌంట్ 1.5 yearకి 33.1/3% ఆఫ్ ఇంట్రెస్ట్తో 4,200 అవుతుందంట. మనకు ఆ అమౌంట్ ఎంత, ఆ ఇంట్రెస్ట్ ఎంత కనుక్కోమంటున్నాడు. క్వశ్చన్లో మనకు అమౌంట్ 4,200గా ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 33.1/3% అంట. దీన్ని మనం ఫ్రాక్షన్గా రాసుకుంటే మనకు 1/3% వస్తుంది. నెక్స్ట్ టైం మనకు 1.5 year అంట. 1.5 year అంటే మనము ఒక సంవత్సరం తర్వాత వెళ్తే మనకు ఇంట్రెస్ట్ 1/3 అవుతుంది. అదే నెక్స్ట్ 6 monthsకి మనము 1/3 ఇంటూ 1/2గా రాసుకుంటాము. ఎందుకంటే మనము మొత్తం సంవత్సరం తీసుకోలేదు, మనం సగం ఇయర్ తీసుకున్నాం కాబట్టి మనం ఇంటూ 1/2 చేసుకుంటాము. అప్పుడు మనకు 1/6 వస్తుంది. నాకు ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 1/3 కాబట్టి నేను మీకు 3 rupees ఇస్తే నాకు మీరు 1 year అయినాక 4 rupees ఇస్తారు. అదే నెక్స్ట్ 6 monthsకి నేను మీకు 6 rupees ఇస్తే నాకు మీరు 7 rupees ఇస్తారు. మనం ఏవైనా నంబర్స్ డివిజిబుల్ అవుతున్నాయో చూసుకోవాలి. 2 2s 2 3s, అప్పుడు నాకు 3 × 3 9, 2 7s 14 వస్తుంది. దీనికి అర్థం నేను మీకు 9 rupees ఇస్తుంటే నాకు మీరు 1.5 year తర్వాత 14 rupees ఇస్తున్నారు. నాకు మీరు అమౌంట్ ఎందుకు ఎక్కువ ఇస్తున్నారంటే చక్రవడ్డీ కలుపుకొని ఇస్తున్నారు. నాకు వడ్డీ ఎంత అవుతుంది? 14 - 9 అనగా 5 rupees నా ఇంట్రెస్ట్ అవుతుంది. 9 కానీ మీరు నాకు ఇచ్చేది 14 rupees కాదు, నాకు మీరు ఇచ్చేది 4,200 rupees. అది 14 కన్నా ఎంత ఎక్కువ? 14 1s 14 3s, అది 14 కన్నా 300 రెట్లు ఎక్కువ. సో అప్పుడు నేను మీకు ఇచ్చేది 9 rupees కాకుండా 9 కన్నా 300 రెట్లు ఎక్కువ 2,700 rupees ఇస్తాను. వడ్డీ ఇంట్రెస్ట్ 5 rupees కాకుండా 5 కన్నా 300 రెట్లు ఎక్కువ ఎంత? 1,500 రూపాయలు ఇస్తాను. ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ని ఫార్ములా యూజ్ చేయకుండా చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఇంకో క్వశ్చన్ తీసుకుందాము. ఫర్ విచ్ ప్రిన్సిపల్ కాంపౌండ్ అమౌంట్ విల్ బి 5,600 for 2.5 years at the rate of 33.1/3% per annum. Interest compounded annually. Find compound interest and principal. క్వశ్చన్లో మనకు ఏమంటున్నాడంటే ఒక అమౌంట్ 2.5 yearsకి 33.1/3% ఆఫ్ ఇంట్రెస్ట్తో 5,600 అవుతుందంట. మనము ఆ ఇంట్రెస్ట్ ఎంత, మనం ఇచ్చిన అమౌంట్ ప్రిన్సిపల్ ఎంత అని కనుక్కోవడమే ఈ క్వశ్చన్. ఈ క్వశ్చన్స్ అన్నీ ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామ్స్లో రిపీట్ అయిన క్వశ్చన్స్. క్వశ్చన్లో మనకు అమౌంట్ 5,600గా ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 33.1/3%. దీన్ని మనం ఫ్రాక్షన్గా రాసుకుంటే 1/3గా రాసుకోవచ్చు. టైం 2.5 years అంట. అంటే అమౌంట్ ఇంట్రెస్ట్ మనకు ఫస్ట్ ఇయర్కి 1/3 అవుతుంది, సెకండ్ ఇయర్కి 1/3 అవుతుంది. నెక్స్ట్ 6 monthsకి ఏమవుతుంది? 6 monthsకి మనం 1/3 ఇంటూ 1/2గా చేసుకుంటాము. అంటే 1/6 అవుతుంది. నాకు ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 1/3 కాబట్టి నేను మీకు 3 rupees ఇస్తుంటే నాకు మీ రిటర్న్లో 4 rupees ఇస్తున్నారు. సెకండ్ ఇయర్కి 3 rupees ఇస్తే రిటర్న్లో 4 rupees ఇస్తారు. నెక్స్ట్ 6 monthsకి నేను మీకు 6 rupees ఇస్తే రిటర్న్లో నాకు 7 rupees ఇస్తారు. నేను ఏవైనా నెంబర్స్ డివిజిబుల్ అవుతాయో చూసుకుంటాను. 2 2s 2 3s అయిపోతుంది. సో 3 × 3 × 3 27, 4 2s 8, 8 7s 56. వీళ్ళిద్దరి మధ్యలో తేడా 56 - 27 29. ఇది నాకు ఇంట్రెస్ట్. దీనికి అర్థము నేను మీకు 27 rupees ఇస్తుంటే నాకు మీరు 2.5 years తర్వాత 56 rupees ఇస్తున్నారు. కానీ క్వశ్చన్ ప్రకారం మీరు నాకు ఇచ్చేది 56 rupees కాకుండా ఎంత ఉంది? 5,600 rupees ఉంది. అది 56 కన్నా ఎన్ని రెట్లు ఎక్కువ? 100 రెట్లు ఎక్కువ. సో అప్పుడు నేను మీకు ఇచ్చే అమౌంట్ 27 rupees కాకుండా 27కి 100 రెట్లు ఎక్కువ 2,700 rupees అవుతుంది. అప్పుడు నాకు వచ్చే ఇంట్రెస్ట్ 29 rupees కాకుండా 29కి
100 రెట్లు ఎక్కువ 2900 రూపీస్గా వస్తుంది. ఈ విధంగా మనము ఈ ప్రాబ్లమ్ని చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఇంకో క్వశ్చన్ తీసుకుందాము. ఫర్ విచ్ ప్రిన్సిపల్ కాంపౌండ్ అమౌంట్ విల్ బి 4200 ఫర్ 1 year and 4 months at the rate of 50% per annum. ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ. ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్. క్వశ్చన్లో మనకి ఏమంటున్నాడంటే ఒక అమౌంట్ 1 year 4 monthsకి 50% ఇంట్రెస్ట్తో 4200 అవుతుందంట. మనం ఇచ్చిన అమౌంట్ అనగా ప్రిన్సిపల్ ఎంత, మనకు వచ్చే వడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అని కనుక్కోవడమే ఈ క్వశ్చన్. మనకు క్వశ్చన్లో అమౌంట్ 4200గా ఇచ్చాడు. నెక్స్ట్ వడ్డీ అనేది 50% అంట. 50% అంటే మనం దీన్ని ఫ్రాక్షన్ వాల్యూగా 1/2గా రాసుకుంటాము. టైం నాకు 1 year 4 monthsగా ఇచ్చాడు. దీనికి అర్థం నేను 1 year తర్వాత వెళ్తే నాకు ఇంట్రెస్ట్ 1/2గా వస్తుంది. నెక్స్ట్ 4 months క్యాలిక్యులేట్ చేయాలంటే ఆ 4 monthsని మనం ఇయర్లో కన్వర్ట్ చేసుకుంటే 4/12గా రాసుకుంటాము. 4 1 జా 4 3 జా. దీనికి అర్థం 1/6. అంటే 1 year 4 monthsకి వెళ్తే నాకు ఫస్ట్ ఇయర్కి 1/2గా ఇంట్రెస్ట్ వస్తుంది. నెక్స్ట్ నాకు 4 months కావాలంటే 1/6గా ఇంట్రెస్ట్ వస్తుంది. దీనికి అర్థం నాకు ఫస్ట్ ఇయర్కి 1/2గా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను 2 రూపీస్ ఇస్తే నాకు రిటర్న్లో 3 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ 4 monthsకి నాకు ఇంట్రెస్ట్ 1/6గా ఉంది కాబట్టి నేను 6 రూపీస్ ఇస్తే నాకు రిటర్న్లో 7 రూపీస్ వస్తాయి. ఏవైనా నంబర్లు డివిజన్ అవుతున్నాయో చూసుకోవాలి. 3 1 జా 3 2 జా. మనకు అప్పుడు 2 2 జా 4 వస్తుంది. ఇక్కడ 1 into 7 7గా వస్తుంది. వీళ్ళిద్దరి మధ్య తేడా 3 నాకు వచ్చే ఇంట్రెస్ట్. నాకు క్వశ్చన్ ప్రకారం నాకు వచ్చేది 7 రూపీస్ కాకుండా ఏమొస్తుంది 4200 రూపీస్ వస్తున్నాయి. అది 7 రూపీస్ కన్నా ఎన్ని రెట్లు ఎక్కువ 6 7 జా. అంటే నాకు అది 7 రూపీస్ కన్నా 600 రెట్లు ఎక్కువ. సో నేను మీకు ఇచ్చే అమౌంట్ 4 రూపీస్ కాకుండా 4కి 600 రెట్లు ఎక్కువ 2400 రూపీస్ ఇస్తున్నాను. 3కి 600 రెట్లు ఎక్కువ అంటే 3 into 600 1800 రూపీస్ ఇస్తున్నాను. మనం ఇంకో క్వశ్చన్ తీసుకుందాము. ఫర్ విచ్ ప్రిన్సిపల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈస్ 190 రూపీస్ ఫర్ 1 year and 73 days at the rate of 33 1/3% per annum. ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ. ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్. క్వశ్చన్లో మనకు ఒక అమౌంట్ 1 year 73 రోజులకు 33 1/3% ఆఫ్ ఇంట్రెస్ట్తో దానికి మనకు వచ్చే వడ్డీ 190 రూపాయలు అవుతుందంట. అప్పుడు మనం ఇచ్చిన అమౌంట్ ఎంత, మనకు వచ్చే అమౌంట్ ఎంత అనేదే ఈ క్వశ్చన్లో మనకు ఇంట్రెస్ట్ వచ్చేసి 190 రూపాయలుగా ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 33 1/3% అంట. దీన్ని మనం ఫ్యాషన్గా 1/3గా రాసుకుంటాము. మనకు టైం 1 year 73 daysగా ఇచ్చాడు. ఇప్పుడు చూడండి మనం 73 daysని 1 yearకి ఎలా మార్చుకుంటాము. 73/365 చేస్తే మనకు అది ఇయర్లో కన్వర్ట్ అవుతుంది. దీనికి అర్థం నాకు ఫస్ట్ ఇయర్కి ఇంట్రెస్ట్ 1/3గా వస్తుంది. మిగతా 73 రోజులకు ఇంట్రెస్ట్ 1/3 ఇంటూ మనం 73/365గా రాసుకుంటాము. దీన్ని మనం క్యాన్సిల్ చేస్తే 1 జా 5 జా. సో మనకి ఇంట్రెస్ట్ 1/15 అవుతుంది. అంటే ఫస్ట్ ఇయర్ నాకు 1/3 ఇంట్రెస్ట్ కాబట్టి నేను మీకు 3 రూపీస్ ఇస్తే నాకు రిటర్న్లో 4 రూపీస్ వస్తాయి. మిగతా 73 డేస్కి నాకు 1/15 కాబట్టి నేను మీకు 15 రూపీస్ ఇస్తే నాకు రిటర్న్లో 16 రూపీస్ వస్తాయి. ఏవైనా క్యాన్సిల్ అవుతాయని చూసుకుంటాము. ఏవి క్యాన్సిల్ కావట్లేదు కాబట్టి 15 3 జా 45, 16 4 జా 64. వీళ్ళిద్దరి మధ్య తేడా అనగా వడ్డీ ఎంత వస్తుంది 64 - 45 19. క్వశ్చన్ ప్రకారం నాకు వచ్చే వడ్డీ 19 రూపీస్ కాకుండా ఎంత వస్తుంది 190 రూపీస్ వస్తుంది. అది 19 కన్నా 10 రెట్లు ఎక్కువ. సో అప్పుడు నేను మీకు ఇచ్చే అమౌంట్ 55 రూపీస్ కాకుండా 10 రెట్లు ఎక్కువ 450 రూపీస్గా అవుతుంది. మీరు నాకు ఇచ్చే అమౌంట్ 64 రూపీస్ కాకుండా 640 రూపీస్ అవుతుంది. ఈ విధంగా మనము ఇలా కష్టమైన ప్రాబ్లమ్స్ని ఫార్ములా యూజ్ చేయకుండా చాలా సింపుల్గా సాల్వ్ చేయవచ్చు. ఇంకో టైప్ ప్రాబ్లం తీసుకుందాము. మనం ఈ టైప్ ప్రాబ్లమ్స్ని ఈ మధ్యకాలంలో చూస్తున్నాము. క్వశ్చన్లో మనకు ఒక్కో ఇయర్కి ఒక్కో రకమైన ఇంట్రెస్ట్ ఇస్తే దాన్ని మనము ఎంతో పెద్ద పెద్ద ప్రాసెస్ కాకుండా సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. క్వశ్చన్ తీసుకుందాము.
for which principal compound amount will be 390 rupees for 2 years at the rate of 33 1/3 percentage for first year and 12 and half for second year compounded annually. Find the compound interest and principal. అంటే ఒక అమౌంట్ 2 ఇయర్స్కి ఫస్ట్ ఇయర్ 33 1/3% వడ్డీతో, సెకండ్ ఇయర్ 12.5% వడ్డీతో ఎంత అవుతుందంట? 390 రూపీస్ అవుతుందంట. అప్పుడు మనకు వచ్చే ఇంట్రెస్ట్ ఎంత, మనం ఇచ్చిన అసలు అనగా ప్రిన్సిపల్ ఎంత కనుక్కోవడమే ఈ క్వశ్చన్లో మనకు అమౌంట్ 390 రూపీస్గా ఇచ్చాడు. టైం 2 ఇయర్స్ అంట. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు ఫస్ట్ ఇయర్కి ఎంత? 33 1/3%. దీన్ని మనం ఫ్రాక్షన్గా 1/3గా రాసుకుంటాము. సెకండ్ ఇయర్కి 12.5%. దీన్ని మనం ఫ్రాక్షన్గా 1/8గా రాసుకుంటాము. నాకు ఫస్ట్ ఇయర్కి ఇంట్రెస్ట్ 1/3 కాబట్టి నేను 3 రూపీస్ ఇస్తే నాకు రిటర్న్లో 4 రూపీస్ వస్తున్నాయి. సెకండ్ ఇయర్కి ఇంట్రెస్ట్ 12.5 కాబట్టి నేను మీకు 8 రూపీస్ ఇస్తే నాకు రిటర్న్లో 9 రూపీస్ వస్తున్నాయి. ఏమైనా క్యాన్సిల్ అవుతాయో చూసుకుందాము. 4 1 జా 4 2 జా 3 1 జా 3 3 జా 2 1 జా 2 3. దీని మధ్యలో తేడా 1 అనగా నాకు వచ్చే వడ్డీ. క్వశ్చన్ ప్రకారం నాకు వచ్చే రిటర్న్లో లాస్ట్లో 3 రూపీస్ కాకుండా ఎంత వస్తుంది? 390 రూపీస్ వస్తుంది. అది 3 కన్నా 1 జా 130 రెట్లు ఎక్కువ. సో నేను ఇచ్చే డబ్బులు నీకు 2 రూపీస్ కాకుండా 2 కన్నా 130 రెట్లు ఎక్కువ 260 రూపీస్ ఇస్తున్నాను. 1 రూపీ నాకు వచ్చే వడ్డీ 1 రూపీ కాకుండా ఎంత వస్తుంది? 130 రెట్లు ఎక్కువ, అంటే 130 × 1 130 రూపీస్ వస్తుంది. ఈ విధంగా మనము ఎగ్జామ్లో చాలా టైం తీసుకునే ప్రాబ్లమ్స్ని చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఇవన్నీ బేసిక్స్ మాత్రమే. మనం నెక్స్ట్ వీడియోలో ఒకవేళ మనకు కాంపౌండెడ్ యాన్యువల్లీ కాకుండా మనకు 4 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి లేకుండా కొన్ని రోజుల్లో ఒకసారి వడ్డీ క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని మనం సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలో డిస్కస్ చేద్దాం. నా వీడియో ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఈజ్ జమాల్ సైనింగ్ ఆఫ్.